ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 21వ అధ్యాయము. పాంచాలరాజు సాయుధ్యము. రాజు పురుషుడు లక్ష్మీ సమేతుడై ప్రత్యక్షమైన శ్రీహరిని ఈ విధంగా స్తుతించాడు. స్వామి, నీవు దేనియందునూ ఆసక్తుడవు కావు, ఏదియూ అంటనివాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. తత్వవిధులను మయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టలు ఎరుగులేకున్నారు. దీనినంతయు సృష్టించినవాడవు నీ ఒక్కడవే. సృష్టించినవాడవు, రక్షించువాడవు, నశింపజేయువాడవును నీ ఒక్కడవే. స్వామి, నీవు కోరికలన్నయూ తీరినవాడవు. అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుతున్నావు. తమోగుణమున దుష్టులను శిక్షించువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుతున్నావు. దైవవశమున నీ పాదములు నమస్కరించిన వారి పాపములను పోగొట్టును. హృదయము భావన చేసినచో శుభయోగములకు పరిపాకములు కలిగించి తీర్థమగుతున్నది. స్వామి, గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుక అను కాలసర్పము బంధనములకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుతున్నారు. నేనును నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమీయూ దానము చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవయును చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని. ఆత్మబంధువులకు వారు నా యొద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామమోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖవర్త ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని. అందువలన నాకు సర్వోత్తమముకు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వనగూడినవి. నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని. అన్నింటినీ ఈశ్వరత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడిన వాడవు కావు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు, రాజ్యము మున్నగు పరికిమాలిన వాని అందు ఆసక్తుడనైతిని. మొట్టమొదట కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావాలనుకొని అనర్థమునే కలిగించు భార్యామున్నగు కోరికలచే పీడింపబడి తిని. స్వామి, ఎచ్చటనూ సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుతున్నది. దుర్లభమగు మానవ జన్మ ఎత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలకపోయితిని. నీ మహిమను ఎరుగజాలని సుఖాసక్తుడనగు నేను మీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును ఎవరికినీ ఇచ్చుటలేదు. స్వామి, ప్రభూ, పరమాత్మయగు నీ సేవను మరలా మరలా చేయవలనని ఉన్నను చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తివి సర్వశక్తివంతుడవగు నీ దయ మా యందు ప్రసరించును. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నదెగును. అంతేకాదు దైవమగుని యందు భక్తిభావము కలుగును. ప్రభు, నా రాజ్యమంతయు పోవుట మంచిదే అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు
నిరీహులకు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది. స్వామి అచ్యుత, నీ పాదపద్మమునే విడువక స్మరింతును, అనంత భాగ్యమునిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొక దానిని స్మరింపను. కావున రాజ్యము, పుత్రులు, ధనమును, అశాశ్వతమగు దేహమును కోరను. ముళ్ళంతటి వారును కోరదగిన నీ పాదములను సేవనే నే కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు, భార్యాపుత్రాదుల యందు అనాసక్తియు కలుగజేయుము. ప్రభువు, నా మనస్సు శ్రీకృష్ణ పాదార విందముల యందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథానువర్ణమున ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూసుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పాదపద్మ గంధమునే వాసన చూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరము నీకై నమస్కారమున నిమగ్నమగుగాక. నీ కథలను వినుట యందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ధి నీ చింతనమందు ఆసక్తముగుగాక. నీ కథలను తరుచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగము లేని క్షణమైనను గడువకుండుగాక. ప్రభూ, బ్రహ్మపదవి అక్కరలేదు, చక్రవర్తిత్వం వలదు, మోక్షమును కోరను, నీ పాదసేవను మాత్రమే కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మమున్నగు వారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రమే నేను కోరుదును, అనుగ్రహింపుము. ఇట్లు పాంచాలరాజు చే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు విచ్చిన పద్మముల వలె ఉన్న కన్నులతో ప్రసన్నుడయి అతనిని చూచుచూ మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను. నాయనా, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషము లేనివాడవని నేను ఎరుగుదును. అందుచే దేవతలకు పొందరాని వరమును నీకిత్తును. 10,000 సంవత్సరముల దీర్ఘాయువునందుము, సర్వ సంపదలను పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును. తుదకు ముక్తి నొందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని, ముక్తిని ఇత్తును. సందేహము లేదు. నేను నీకు ప్రసన్నుడైన ప్రత్యక్షమైన ఈ దినము అక్షయ తృతీయ తిథి సార్థకరామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తిముక్తులను ప్రసాదించును. ఈ దినమున నీకు ప్రసన్నుడనేట్లనే వారికి కూడా భుక్తిముక్తులను అక్షయముగా ఇత్తును. భక్తిపూర్వకముగా కాకున్నాను, బలవంతము వలనను, మొగమాటము వలనను, ఏదో ఒక కారణమున వైశాఖ స్థానాధికమును చేసిన వారికి భుక్తిని, ముక్తిని ఇత్తును. ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి, అనంత పుణ్యము ఇత్తును. ఈ అక్షయ తృతీయ ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పములైనను అక్షయ ఫలములనిచ్చును. కుటుంబము గల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తినిత్తును. సమస్త పాపములను పోగొట్టు వృషభదానమును చేసిన వానికి కాలమృత్యువును కూడా పోగొట్టే దీర్ఘాయుర్దాయమునిత్తును. వైశాఖ వ్రతమును, దానధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జర, మృత్యు, వ్యాధి భయములను, సర్వ పాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ, దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా నేను ఇతర మాసములందు చేసిన పూజాధికమునకు సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను, బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను
వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును. పాంచాల మహారాజా, నీ గురువును చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైతిని, నీకు అనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరిలో చూస్తుండగానే అంతర్ధానమందెను. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందమునందెను. శ్రీహరి యందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుతూ చిరకాలము ధర్మపూర్ణముగా రాజ్యమును పాలించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దానధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వ సుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరేను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.